అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా కేటాయించాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో ఆల్రెడీ 70-80% అయిపోయిండే బిల్డింగులు ఉన్నాయి అధ్యక్ష. ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష. అంటే కాపులు బాగుపడడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. నేను మాట్లాడే వరకు ఉండండి, నేను అధ్యక్షులకు చెప్తున్నా, తర్వాత మీరు మాట్లాడండి. అదే విషయంగా అధ్యక్ష, మరి ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, మేము కాపులకు పెద్దపీట వేస్తాం, కాపులకు పెద్దపీట వేస్తామన్నారు. ఒక్క కాపు నేస్తం తప్ప చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఈ విషయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడతారా? నేను కూర్చోవాలి. ఇప్పుడు చెప్పారు కదా, మరి ఎందుకు అధ్యక్ష నిజాలు చెప్తే తట్టుకోరు, నిజాలు చెప్తే ఏదేదో మాట్లాడతారు. అదే విధంగా అధ్యక్ష, ప్రతి మరి మా సోదరులు ఇందాకే అడిగారు అధ్యక్ష, మహిళలకు ఎంపవర్మెంట్ కోసం మీ ప్రభుత్వం ఏమైనా చేస్తా ఉందా అని అడిగారు అధ్యక్ష. గతంలో 14-19లోనే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజులే మహిళా ఎంపవర్మెంట్ అనేది, మహిళా పక్షపాత అనే విషయం మీకు అందరికీ తెలుసు. మహిళలంతా ఈరోజు ఇన్ని రంగాల్లో ఉన్నారంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. 14-19లోనే మేము గ్రూప్స్ పెట్టాం, మహిళలకి ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి సపరేట్గా నిధులు కేటాయించాం. ఆ రోజే కుట్టు మిషన్ల ద్వారా కావచ్చు, గ్రూప్స్ ద్వారా, డ్వాక్రా గ్రూపుల ద్వారా కావచ్చు, అనేక విధాల సంక్షేమ పథకాలు కూడా మేము అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక్క చిన్న విషయం అధ్యక్ష, మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు, ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు. ఆ కాపు భవన్లు 3 భవన్లు 70-80% అయిపోయినాయి అధ్యక్ష, అయిపోయినాయి అధ్యక్ష. మరి రంగుల రెడ్డికి రంగులు మార్చుకోవడము, పేర్లు మార్చుకోవడము పెట్టి ఆ పూర్తి చేయడం ఇష్టంగానే చేద్దాం. కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను కూర్చుంటే మాట్లాడండి, ఏం చేశారో చెప్పండి, చెప్పమనండి అధ్యక్ష, చెప్పమనండి. రంగులు మార్చినంత ఈజీ కాదు అధ్యక్ష, భవనాలు కట్టి పిల్లలకి అంకితం, కాపులకు అంకితం చేయాలంటే. అదే విధంగా అధ్యక్ష, మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్లకి చెప్తామా చర్చ. బ్రాహ్మణ కార్పొరేషన్లు 2015-16లోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడతారా? నేను కూర్చుంటా, మాట్లాడమనండి. మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అధ్యక్ష, ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు, నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష. అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఏం కావు, మేము చేసింది చెప్తాం అధ్యక్ష. మేము గతంలో ఏం చేసామో చెప్పాం, 14-19లో ఏం చేసామో చెప్పాం, 19-24లో ఏం చేస్తామో చెప్తున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష. వినమనండి, మీరు చెప్పాలి అధ్యక్ష, ఇలా డిస్టర్బెన్స్ చేయకూడదు అధ్యక్ష. చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మేము 15-16లో ఏర్పాటు చేసాం అధ్యక్ష. బీసీలు కాదు అధ్యక్ష, మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్